9 టీవీ తెలంగాణ న్యూస్ కి స్వాగతం। రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా నిజామాబాద్ జిల్లా బోధన్ పట్టణంలోని విజయ మేరీ పాఠశాలలో అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారి అంబాదాస్ రాజేశ్వర్ ఆధ్వర్యంలో ఎన్నికల సిబ్బంది కావాల్సినటువంటి ఈవీఎంలతో సహా తగు ఏర్పాట్లు పూర్తి చేసి వారి వారి ప్రాంతాలకు సురక్షితంగా తరలించారు। ఈ సందర్భంగా అంబాదాస్ రాజేశ్వర్ మాట్లాడుతూ బోధన్ నియోజకవర్గం పరిధిలోని 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని వాటిని 24 సెక్టార్లుగా విభజించి అధికారులను పోలింగ్ సిబ్బందిని వారి ప్రాంతాలకు తరలించినట్లుగా పోలింగ్ కేంద్రాలలో కూడా మండల స్థాయి అధికారుల ద్వారా ఎన్నికల సిబ్బందికి కావలసిన సదుపాయాలను ఏర్పాటు చేయడం జరిగిందని, నియోజకవర్గంలోని మొత్తం ఓటర్లు 2,23,000 ఉన్నారని, అదే విధంగా హోమ్ ఓటింగ్, బ్యాలెట్ ఓటింగ్ పూర్తయిందని, ప్రజలందరూ కూడా ప్రశాంతంగా తమ ఓటును వినియోగించుకోవాలని తెలిపారు। సరే మమ్మీ రిపోర్ట్ ఎవరైనా ఇక్కడే ఉండి సంతకం పెట్టని వాళ్ళు ఉంటే, రిపోర్ట్ చేయని వాళ్ళు ఉంటే। నమస్కారం, నా పేరు అంబాదాస్ రాజేశ్వర్, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్, బోధన్ అసెంబ్లీ నియోజకవర్గం। మా నియోజకవర్గ పరిధిలో 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి। వాటిని 24 సెక్టార్లుగా విభజించడం జరిగింది। 24 సెక్టార్లకు గాను 24 మంది సెక్టర్ ఆఫీసర్లని, రూట్ ఆఫీసర్లని అపాయింట్మెంట్ చేయడం జరిగింది। ప్రతి పోలింగ్ స్టేషన్కి మనకు 4 సిబ్బంది అవసరం, ఒక పీఓ, ఒక ఏపీఓ, 2 ఓపీఓలు అవసరం। ఆ లెక్కన మనకి 492 మంది పీఓ, ఏపీఓలు, తర్వాత 492 మంది అదర్ పోలింగ్ ఆఫీసర్స్, రిజర్వ్తో కలిపి దాదాపు 1200 మంది ఎలక్షన్ సిబ్బందిని మనకు అలాట్ చేయడం జరిగింది। డిస్ట్రిబ్యూషన్ ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది। అన్ని పోల్ పార్టీస్ అన్నీ కూడా బయలుదేరాయి। కొద్దిసేపట్లో వాళ్ళ పోలింగ్ కేంద్రాలకు వాళ్ళు రీచ్ కావడం జరుగుతుంది। పోలింగ్ కేంద్రాల్లో కూడా మనం మండల స్థాయి అధికారుల ద్వారా, ఎంపీడీఓలు, తహసీల్దారుల ద్వారా వారికి కావాల్సినటువంటి వసతులన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది। రేపు ఉదయం పోలింగ్ 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు కూడా జరుగుతుంది। కాబట్టి ఓటర్లందరూ కూడా స్వచ్ఛందంగా, నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం। బోధన్ నియోజకవర్గ పరిధిలో మొత్తం 246 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి। ఓటర్స్ అనేది 2,23,096 మంది ఓటర్స్ ఉన్నారు। అందులో మహిళలు 1,16,719 మంది, పురుషులు 1,06,372 మంది, ఇతరులు 5 మంది ఓటర్లు ఉన్నారు। మన హోమ్ ఓటింగ్ కోసం అర్హులుగా 234 మంది వాళ్ళను మనం గుర్తించడం జరిగింది। అందులో 2 డేస్ హోమ్ విజిట్ కార్యక్రమం జరిగింది। ఫైనల్గా లేని వాళ్ళ కోసం 3వ రోజు కూడా విజిట్ చేశాము। అందులో మొత్తం 223 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు। బోధన్ తహసీల్దార్ కార్యాలయంలో పోస్టల్ బ్యాలెట్ కొరకు ఓటర్ ఫెసిలిటేషన్ సెంటర్స్ కూడా మేము నిర్వహించడం జరిగింది। అందులో 3వ తారీఖు నుండి 10వ తారీఖు వరకు కూడా మేము అవకాశం కల్పించడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు। అందులో మొత్తం 969 మంది ఎంప్లాయీస్కి గాను 889 మంది తమ ఓటు హక్కును పోస్టల్ బ్యాలెట్ ద్వారా వినియోగించుకోవడం జరిగింది।